సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో మొన్నటి రోజు అశ్విని అనే విద్యార్థి పాఠశాలకు వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో తప్పిపోయిన గంటకు పైగా తప్పిపోయి తిరిగి గంట తర్వాత విద్యార్థి ఇంటికి చేరిన విషయం తెలిసిందే. పలు పత్రికల్లో ప్రచురణ చూసి ఈరోజు దుబ్బాక పట్టణంలో శ్రీవాణి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన దుబ్బాక మండల విద్యాధికారి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవాణి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. పాఠశాలకు బలహీనతలను గుర్తించామని తెలియజేశాడు. వేరేటోళ్ళు కాదు సార్, నేను రోడ్డు మీద మేము లీడర్ ఎందుకు ఏడిసి రెస్పెక్ట్ గా మాట్లాడు, తెలుసుకోమని సార్ డైరెక్టర్ రెస్పెక్ట్ రోడ్డు మీద ఎవరు తిరుగుతాడు ఏంది ఎవరికి ఏం పని పడుతుంది అని వాళ్ళని మాట్లాడు నేర్చుకోమని ఫస్ట్. మీరు నాతోటి వ్యక్తిగతంగా వచ్చే కాదు కదా, ఏదో మీ బాధలు అన్నది తింటారు కానీ నన్ను తిట్టాలంలో చెప్తాను. ఏం అవసరం సార్? 10 ఏళ్ళ నుంచి నాయకులు సీనన్నకు మరియు నరేష్కు మరియు భరత్కు ఇతర నాయకులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలతో తెలియనిది ఏమనగా, శ్రీవాణి పాఠశాలలో మొన్న సాయంత్రం ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఒక అమ్మాయికి బదులు ఇంకొక అమ్మాయిని తీసుకువెళ్ళిన సంఘటన అత్యంత బాధాకరం. ఇక ముందు అట్లాంటి దురదృష్టకరమైన సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తూ, పాఠశాల యాజమాన్యం కూడా పూర్వ ప్రముఖుల పట్ల దురుస్తుగా వివరించిన అంశం కూడా నాకు పాత్రికేయ మిత్రుల ద్వారానే సమాచారం అంది. తల్లికి అలమటించినా భరిస్తాం కానీ ఆత్మాభిమానం దెబ్బతింటే ఎవరం భరించమని, గౌరవం ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం మన మీద ఉన్నదని చెప్పేసి సీరియస్గా పాఠశాల యాజమాన్యానికి తెలియజేస్తూ, కొన్ని బలహీనతలు పాఠశాలలో గుర్తించడం అనేటువంటిది జరిగింది. ఫైర్ సేఫ్టీ, తర్వాత సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, క్రీడా స్థలము, మూత్రశాలలు సరిపడినంతగా లేకపోవడము, అండర్ గ్రౌండ్లో తరగతి నిర్వహించడం అనేటువంటివి ప్రాపర్గా లేకపోవడం వలన ఒక 7 రోజుల లోపల వీటిని సిద్ధం చేసుకొని మన పాఠశాలకు వచ్చేటువంటి తల్లిదండ్రులకు కానీ గ్రామ పెద్దలకు కానీ గౌరవం ఇచ్చిపుచ్చుకుంటూ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకువెళ్ళమని, అలా ఒకవేళ జరగని పక్షంలో తప్పకుండా ఉన్నతాధికారులకు ఈ పాఠశాలను రద్దు చేయమని సిఫారసు చేస్తా అని పత్రికాముఖంగా పెద్దలందరి సమక్షంలో నేను తెలియజేస్తున్నాను.